ఎన్నిసార్లు కొట్టినా, రక్తం వచ్చినా, బయట తన్నినా, అవమానానికి గురి చేసినా ఒక్కటే పట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధత్వం పొందాలి. పోతున్నాడు. 8 రేకుల పద్మంగా మారిపోతాడు. ఏంటి గురువుగారు ఉన్నట్టుండి పద్మంలాగా మారిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోతారు. నోలారిప ఒక ధనవంతకుడుగా ఉన్నాడు. దాని తర్వాత కటిక దరిద్రంలో ఉన్నాడు. ఒక హంతకుడిగా ఉన్నాడు. ఒక బుక్ ఇచ్చి మిలారెప్ప మీరు ఎంత గొప్ప వ్యక్తి కదా! ఈ బుక్ చదివి దీని సారాంశం చెప్పండి చూద్దాం. మీరంత తెలివివంతులైతే అంటాడు. కష్టాలున్నాయని కుమిలిపోతూ ఉంటే జీవితం మారదు. మీ యొక్క భోగాలన్నీ శాశ్వతం గాదు. ఈరోజు ఉన్న ఇల్లు, కారు, పేరు, ప్రతిష్టలు, అధికారాలు ఇవన్నీ మిలారెప్పని చూసి ఒకేసారి కౌగిలించుకుంటాడట. మీరొక గొప్ప గురువు గారు. మీరొక గొప్ప వ్యక్తి. ఈ జన్మలో మీరొచ్చింది మనిషి గుణపం పెట్టి భూమిలో గుచ్చాలి. భూమి నుండి మట్టిని తీయాలి. మట్టిని తీసి ఇంటికి తీసుకెళ్ళి కాలేసి తొక్కాలి. మంటలో కాల్చాలి. అందరికీ నమస్కారం. మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ మిలారెప. సో, చాలా మందికి ఎవరైనా గాని ఆనందంగా ఉండాలనుకుంటారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు వాళ్ళు ఏ పని జేసినా, వాళ్ళు చదువుకున్నా, డబ్బులు సంపాదించినా, ఒక ఉద్యోగం జేసినా, ఏది జేసినా గాని వాళ్ళకి చివరికి దాని నుంచి వచ్చే ఒక తృప్తి, మనశ్శాంతి, ఆనందం. ఈ మూడిటి కోసమే గదా ఎవరైనా గాని పరిగెత్తుతా ఉంటారు. దాన్ని కొంతమంది డబ్బులో చూస్తారు, కొంతమంది అధికారంలో చూస్తారు, కొంతమంది రిలేషన్‌షిప్‌లో చూస్తారు. ఇంకొంతమంది శరీరానికిచ్చే సుఖాలలో చూస్తారు. సో, వాళ్ళ నుంచి చూస్తా ఉంటారు. సో, అదే విధంగా చాలా మంది అనుకుంటా ఉంటారు. ఓహ్! నేను గతంలో ఎన్ని కర్మలు చేసినో, అసలు నాకు ఈ జన్మలో మోక్షం వస్తదో, రాదో, ఇంకా ఎన్ని జన్మలు పడుతుందో నాకు మోక్షం రావడానికి. ఎందుకంటే ఎంతోమంది గొప్ప గొప్ప సాధన చేసిన వాళ్ళే మోక్షం పొందడానికి ఎన్నో జన్మలు తీసుకురాట. అసలు నేను సాధ్యమేనా? గతంలో నేను ఎన్నో తప్పులు చేసినా, గతంలో ఎన్నో సరికాని మాటలు మాట్లాడినా, ఎన్నో సరికాని ఫుడ్ తిన్నా. అసలు నేను పాసిబులేనా? ఈ జన్మలో మోక్షం పొందడం పాసిబులేనా? అనేది చాలా మందికి ఉంటుంది. నేను సాధన చేస్తున్నా గానీ, నాకు సాధన కుదరట్లేదు. లేదంటే సాధన చేస్తున్నా గానీ, నాకు కొంచెం డౌట్‌గా ఉంది అని ఇటువంటి వాళ్ళు గూడా ఉంటారు. సో, 'మిలారెప్ప స్టోరీ' అనేది అందరికీ ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాళ్ళందరూ చదవాల్సిన అద్భుతమైన పుస్తకం. ఎందుకంటే, ప్రతి ఒక్కరు ఈ యొక్క 'మిలారెప్ప స్టోరీ' చదివిన తర్వాత వాళ్ళ యొక్క అవగాహనలో, వాళ్ళ యొక్క జ్ఞానంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. దాన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే. ఎందుకంటే చూడండి 'మిలారెప్ప స్టోరీ' ఎంత ఒక గొప్ప స్టోరీ అంటే, మనం స్టోరీలోకి వెళ్దాం. మిలారెప్ప జీవితం ఎలా మొదలైంది? ఎలా అతను కష్టాల్లో ఉన్నాడు? కష్టాల నుంచి సాధన ఎలా మొదలుపెట్టాడు? దాని తర్వాత అతను నిర్వాణం ఎలా పొందాడు? నిర్వాణం పొందిన తర్వాత గూడా అతని యొక్క బోధనలు ఎలా ప్రచారితమయ్యాయి? చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. సో, మిలారెప్ప స్టోరీలోకెళ్తే మిలారెప్ప వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ పూర్వీకులందరూ మంచిగా వ్యాపారం చేసుకునేటోళ్ళు. మంచిగా వ్యాపారం చేసుకొని మంచిగా ధనికుల కుటుంబం. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి అతన్ని సుకుమారంగా పెంచేది. ఎందుకంటే మంచిగా డబ్బులున్నాయి. సుకుమారంగా, హ్యాపీగా అతని జీవితం నడుస్తూ ఉండేది. ఇంకా అతను ఒకరోజు ఆడుతా ఉంటుంటే వాళ్ళ తండ్రికి సడెన్‌గా ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆరోగ్యం క్షీణిస్తది. ఆరోగ్యం క్షీణించినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి అక్కడ ఏదో ప్రయత్నం చేస్తా ఉంటారు అతన్ని కాపాడడానికి. కానీ చివరికి క్షణాల్లో వాళ్ళ తండ్రి ప్రాణాలు కోల్పోతాడు. అంతే. అప్పటి వరకు జీవితం చాలా అద్భుతంగా నడుస్తది. ఎడ్యుకేషన్ అంతా చాలా అద్భుతంగా నడుస్తది. చాలా ప్రేమపూర్వకంగా అందరూ చూసుకుంటారు. తన తండ్రి చావు అతని జీవితాన్నే మొత్తం మార్చేస్తది. అతని తండ్రి చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే తండ్రి చనిపోయే ముందు చివరి క్షణాల్లో తన తండ్రి యొక్క తమ్ముడిని పిలిచి చెప్తారన్నట్టు. సో, వీళ్ళు పిల్లలు అంటే నా పిల్లలు చిన్న పిల్లలు. నా ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తున్నా. ఈ ఆస్తిని వీళ్ళు పెద్ద పెరిగే వరకు నీ సంరక్షణలో ఉంచుకొని వీళ్ళని పెంచి పెద్ద చేసి దాని తర్వాత వీళ్ళకివ్వు. ఆ ఆస్తిని మళ్ళీ తిరిగి నా కొడుక్కివ్వు అని చెప్తాడన్నట్టు. ఎందుకంటే అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. చిన్న కూతురు. అట్లా అయిన తర్వాత ఇంకా మన తండ్రి చనిపోతాడు. తన తండ్రి చనిపోగానే ఏం చేస్తాడంటే, అతని చిన్న నాన్న ఏం చేస్తారంటే, ఇతన్ని ఒక పని మనిషిలాగా ఒక పొలంలో పని మనిషిలాగా పని చేపిస్తున్నాడు. ఇంక పొద్దున్నుంచి సాయంత్రం వరకు 10, 12 గంటలకు రోజు పని చేయాల్సిందే. తన తల్లి, తన చెల్లెని గూడా ఇంట్లో పని మనిషిలాగా పెట్టుకుంటాడన్నట్టు. అట్లా అతను అక్కడ పని మనిషి, వీళ్ళిద్దరు ఇక్కడ పని మనిషి. ఇట్లా వాళ్ళకెట్లా అంటే కుక్కలకు తినని ఆహారం అంటే ఎలా అంటే పాచిపోయిన ఆహారం ఉంటుంది గదా! ఆ ఆహారం ఇచ్చేవారంట. వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేది. ఎందుకంటే భర్త ఉన్నప్పుడు జీవిత విధానం ఒక విధంగా ఉంది. ఒక వ్యక్తి స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి ఇంట్లో కోల్పోయిన తర్వాత సినిమా మొత్తం మారిపోయింది.
మొత్తం కంప్లీట్‌గా షిఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఈ కుమారుడు పెద్ద పెరిగిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఈ 15 ఏళ్ళకొచ్చిన తర్వాత, సో, వీలునామాలో రాసినట్టుగా వీళ్ళ ఆస్తి వీళ్ళకివ్వాలి అని జెప్పి ఉంది గదా! సో, దాని ప్రకారం అందరిని పిలిచి వీళ్ళ ఆస్తి వీళ్ళకివ్వాలి అంటే, సో, వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళ చిన్ననాన్న వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి మేమే సాకినాం. సో, మేము మీకు ఆస్తి ఇవ్వము. సాధనానికి చాలా డబ్బులు ఖర్చయినాయి అని జెప్పి వాళ్ళు ఒప్పుకోరన్నట్టు. సో, ఒప్పుకోకుండా ఇంకా వీళ్ళ పరిస్థితి చాలా పేదరికం, ఇంకా చాలా దుర్భరంగా ఉంటదన్నట్టు. అయినా గాని ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా ఇంకా వాళ్ళ అలా నడుస్తా ఉన్నప్పుడు ఇతను ఎవరైతే ఈ మీలారెప అనే కుమారుడున్నాడు గదా! ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా వస్తా ఉంటే తల్లి చూస్తదన్నట్టు. కుమారుడిని చూసి చాలా తిడతదన్నట్టు. ఎందుకంటే, నువ్వు ఒక గొప్ప ప్లేస్‌లో ఉండాల్సిన వ్యక్తివి. ఇప్పుడు నీకేమి లేదు. నీకొక్క ఆస్తి లేదు, ఏమీ లేదు. నీ జీవితం మొత్తం దుర్భరమైంది. ఇంకా నీకు నవ్వెట్లొస్తుంది అని జెప్పి కొన్ని మాటలు చెప్తదన్నట్టు. సో, దీనంతటికి కారణం వాళ్ళు కారణం. సో, అంటే మీ చిన్ననాన్న వాళ్ళు కారణం గాబట్టి, సో, వాళ్ళని నువ్వేం జేయగలుగుతావు అని జెప్పి తన తల్లిని కోపాన్ని కుమారుడి మీదకి తీస్తదన్నట్టు. అప్పుడు కుమారుడు చిన్న వయసు. సో, తన తల్లిని కోపం జూసి తట్టుకోలేకపోతాడు. తన తల్లి కోపం, దుఃఖం, బాధ జూసి తట్టుకోలేకపోతాడు. సో, అతనికేం జేయాలో అర్థం గాక సో, ఇప్పుడేం జేయాలి? ఎందుకంటే తన దగ్గర ఏమి చేసే పరిస్థితి లేదని జెప్పి కొన్ని విద్యలు నేర్చుకుంటాడు కొంతమంది దగ్గరికెళ్ళి. ఆ విద్యలు నేర్చుకొని ఏం చేస్తాడంటే, వీళ్ళ మీద పగబట్టి చాలా ఎప్పుడైతే ఈ పంట విత్తనాలన్నీ వస్తాయి గదా! పంట విత్తనాలన్నీ వచ్చిన తర్వాత ఆ టైంలో అతనుకున్న విద్యతోని మస్తు వర్షం కురిపిస్తాడు. ఇంకెంత వర్షం అంటే ఎక్కడ వర్షం ఉండదు. కేవలం ఆ ఊర్లో మాత్రమే వర్షం ఉంటది. ఆ వర్షానికి అన్నీ కొట్టుకుపోతాయి. ఆ రైతులు ఎంతో కష్టపడి సంపాదించిన అవన్నీ ధాన్యాలన్నీ కొట్టుకుపోతాయి. ఎన్నో పశువులు, పక్షులు అన్నీ చనిపోతా ఉంటాయి. చెట్లు విరిగిపోతా ఉంటాయి. అంత కుంభ వర్షం ఇతని కురిపిస్తా ఉంటాడన్నట్టు. దాని తర్వాత ఆ కొండ ఎక్కి చూస్తాడు. సో, అల్లకల్లోలం అయితా ఉంటదన్నట్టు. అప్పుడు చాలా బాధ అనిపిస్తది ఆయనకు. అరే! ఒక ఇద్దరు వ్యక్తుల మీద కోపం మీద నేను ఇంత పెద్ద తప్పు పని చేసినా. ఎందుకంటే ఇంతమంది అంటే ఒక చిన్న తప్పుకి ఇంతమందికి నేను తప్పు చేసినా అని చాలా దుఃఖపడతాడన్నట్టు. అతను చాలా బాధపడతాడు. అసలు ఎందుకిట్లా చేసినా? నా జీవితంలో ఇటువంటి సరికాని నిర్ణయం ఎందుకు తీసుకున్నా? కోపంతో, ద్వేషంతో అని జెప్పి అక్కడ ఉండే ఒక వ్యక్తిని తెలిసిన వ్యక్తిని ఇట్లా అడుగుతాడన్నట్టు. నేను చేసిన పాపాన్ని ఎట్లా కడుక్కోవాలి అని జెప్పి అడిగితే, పలానా ఊర్లో ఒక గురువుంటాడు. మార్ఫా అనే ఒక గురువుంటాడు. నువ్వు అతని దగ్గరికెళ్లి కలువు. అతను నీకు జ్ఞాన సందేశం అందిస్తాడని చెప్తాడన్నట్టు. ఇంక ఇతనికి చేసేదేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ పేదరికంలో ఉన్నాడు. సో, తెలిసి తెలియని అజ్ఞానంతో, ఆవేశంతో తప్పు చేసిండు. సో, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇది మిలారెప్పనే చేసిండని చెప్పి అతని మీద అటాక్ చేయడానికి వస్తా ఉంటారన్నట్టు. సో, అతనిగ అర్థం చేసుకొని ఇట్లా కాదని చెప్పి అక్కడి నుంచి పారిపోయి ఆ గురువుని వెతుక్కుంటూ వెళ్తాడన్నట్టు. మార్ఫా అనే ఒక గురువుని వెతుక్కుంటూ వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడంటే మన జ్ఞానం అంటే ఎన్నో విధాలుగా అందుతుంది గానీ, అప్పుడు జ్ఞానం అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలు తెలవాలంటే సామాన్యమైన విషయం గాదు. సో, ఎంతో పవిత్రంగా ఉండేది. ఎంతో సీక్రెట్‌గా ఉండేది. అందరికి చెప్పేది గాదు. అందరూ చెప్పరు. సో, చాలా సీక్రెట్‌గా కొంతమందికి మాత్రమే చెప్పేది. కొంతమందికి మాత్రమే తెలిసేది ఈ యొక్క జ్ఞానం. సో, దీని తర్వాత ఆ గురువు వెతుక్కుంటూ ఊరికెళ్ళిన తర్వాత ఒకాయన పొలం దున్నుతా ఉంటాడు. ఆ పొలం దున్నుతూ ఉంటే, సో, ఈ వ్యక్తొచ్చి ఈ పలానా ఊర్లో మార్ఫా అనే గురువుగారు ఉన్నాడట గదా! సో, అతన్ని గలవాలంటే, సో, "నువ్వు ఈ పొలం మొత్తం సాయంత్రం వరకు దున్నితే నీకు అతని అడ్రెస్ చెప్తా" అన్న తర్వాత ఈయన ఎంతో కష్టపడి ఆ పొలం మొత్తం దున్నుతాడన్నట్టు. దున్నిన తర్వాత పలానా అక్కడ అంటే ఆ గుడి దగ్గర ఉంటది వెళ్ళు అన్న తర్వాత ఇతను ఇంకా మంచిగా ఎళ్తా ఉంటాడన్నట్టు. సో, అది వెతుక్కుంటూ ఆ గుడి దగ్గరికెళ్ళిన తర్వాత మార్ఫా అనే ఒక గురువు వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ఆళ్ళ భార్య కొన్ని నీళ్ళిచ్చి, సో, "ఎవరి కోసం వచ్చినావు నాయనా" అంటే, "మార్ఫా అనే గురువు కోసం వచ్చిన తర్వాత" అంటే, సరే అక్కడ కూర్చో" అన్న తర్వాత ఈ యొక్క వ్యక్తి వస్తాడన్నట్టు. వచ్చి ఇంట్లోకి రాగానే చూస్తే ఎక్కడైతే అతను ముసలాయనలాగా కనిపించాడో అక్కడ పొలం దున్నుతూ, సో, ఆయన్నే మార్ఫా అన్నట్టు. చూసి ఆశ్చర్యపోతాడన్నట్టు. ఈయనేనా గురువుగారని. సింపుల్‌గా పొలం దున్నుకుంటున్నాడేందని అనుకుంటాడన్నట్టు. సో, సరే అని చెప్పి అక్కడ మంచిగా కాళ్ళు కడుక్కొని కూర్చొని గురువుగారు అడుగుతారన్నట్టు. "నాయనా ఏం కావాలి నీకు?" అని అడిగితే, "గురువుగారు నాకు జ్ఞానాన్ని అందివ్వండి. నేనిట్లా చేయని పెద్ద తప్పు చేసినా నా జీవితంలో. నాకు మీరు జ్ఞానం అందివ్వండి. జ్ఞాన భిక్ష పెట్టండి" అంటే, "నీకు 2 అవకాశాలిస్తున్నా. నీ జ్ఞానం నేను నీకు జ్ఞానం ఇస్తా. లేదంటే నీకు ఆహారం ఎంత సరిపోయేంత ఆహారం నీకు జీవితంలో ఏం కావాలో అది ఇస్తా. రెండిట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో.
ఇక్కడ నీకు ఓన్లీ జ్ఞానమే వస్తది. ఏమి రాదింకా. ఆహారం ఏది రాదు. ఇక్కడ మంచి ఆహారం వస్తది, వస్త్రాలొస్తాయి, ఉండడానికి ఇల్లొస్తాయి, అన్నొస్తాయి అంటే, లేదు మాస్టర్ నాకు కేవలం నాకు ఆ జ్ఞానం మాత్రమే గావాలి. ఆ జ్ఞానాన్ని భిక్ష పెట్టండి. ఆ జ్ఞానాన్ని నాకివ్వండంటే, అప్పుడు చెప్తాడన్నట్టు. సరే నీకు జ్ఞానం అందిస్తా ఓకే. కాకపోతే ఈ ఊర్లోకి రావడానికి నా శిష్యుల్ని కొంతమంది దొంగలక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నీకున్న శక్తితోని నువ్వు వాళ్ళను ఆహ్, హ వాళ్ళను వాళ్ళను ఆహ్, అట్లా అడ్డుపడకుండా చూసుకో. అక్కడికి పోయి నువ్వు వార్నింగ్ ఇచ్చినా అంటే ఇతనేం చేస్తాడంటే, సరే గురువుగారు చెప్పిండు కదా అని చెప్పి ఆ దొంగల దగ్గరికెళ్ళి వాళ్ళకు మంచిగా పనిష్మెంట్ ఇచ్చి వస్తాడన్నట్టు. శిక్షించేస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తా ఉంటాడన్నట్టు. సో, మా గురువుగారు నాకు భిక్ష పెట్టండి. నాకు జ్ఞానాన్ని అందివ్వండి అంటే, అప్పుడు చెప్తాడన్నట్టు. నా కొడుకున్నాడు. నా కొడుకు కోసం ఒక మంచి ఇల్లు కట్టు. నీకు మంచిగా జ్ఞానాన్ని అందిస్తా. అని అన్న తర్వాత, సరే ఇల్లు ఎక్కడ కట్టాలంటే, తీసుకుపోతాడు. బయటకి తీసుకుపోయి ఒక కొండ చూపిస్తాడు ఆ దగ్గరలో ఉన్న. ఆ కొండ మీద ఇల్లు కట్టాలంటాడు. గురువుగారు మరి కొండ మీద ఇల్లు కట్టాలంటే కింద బండలున్నాయి. కింద నుంచి మట్టి పైనకి తీసుకెళ్ళాలంటే, సరే కొంచెం కష్టమైతది. నీకు జ్ఞానం కావాలంటే కట్టు. నీకు జ్ఞానం వద్దనుకుంటే వెళ్ళిపో. అవసరం లేదు అని చెప్తాడన్నట్టు. సరే ఈయనకేందంటే ఈయన బాగా ఫిక్స్ అయిపోతాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి. చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని నేను ఒక గొప్ప జ్ఞానవంతుడిని కావాలని అనుకుంటాడన్నట్టు. ఇంక కష్టపడి పొద్దున్న లేచి ఇగ కొన్ని రోజులు కష్టపడి ఆ కొండ మీదకెక్కి ఇల్లు కడతా ఉంటాడు. కడతా ఉంటాడు. కట్టిన తర్వాత ఒక రోజొస్తాడు. కొన్ని నెలలకొస్తాడు. కొన్ని నెలలకు గురువుగారు మీరు చెప్పినట్టు ఇల్లు కట్టినా మీ కొడుకు అందులో వెళ్ళొచ్చని చెప్పిన తర్వాత మీరు నాకు జ్ఞానాన్ని చెప్పండి. మీరు ఆ యొక్క ఉపదేశాన్ని నాకివ్వండి. జ్ఞానోపదేశం ఇవ్వండి. ధ్యానం గురించి చెప్పండి అన్న తర్వాత అతని దగ్గరికెళ్తే ఆ ఇల్లు దగ్గరికెళ్ళిన తర్వాత మిలారెప్ప చాలా అద్భుతంగా కట్టినవు. కాకపోతే యాక్చువల్‌గా ఆ ఇల్లు ఇట్లా కడితే బాగుండదు. నేను ఇంకొక ప్లాను డిసైడ్ అయినా. మధ్యలో నాకు ప్లాన్ చేంజ్ అయిపోయింది. నీకు చెప్పడం మర్చిపోయినా. ఇట్లా కాదు దీన్ని మొత్తం కూల్చేసేయి. దీన్ని మొత్తం కూల్చేసేయి. దీని నుంచి ఎక్కడి నుంచి మట్టి తెచ్చినావో అక్కడ పడేసేయి. ఎక్కడి నుంచి బండలు తెచ్చినావో అక్కడ పడేసేయి. కట్టేసి ఇప్పుడు స్క్వేర్ షేప్‌లో కట్టినావు కదా! చతురస్రాకారంలో. ఇప్పుడేం చేయాలంటే వృత్తాకారంలో కట్టు. ఇట్లా కడితే మా కొడుకు అంటే చాలా ఇష్టం. ఓకేనా? అప్పుడు దాని తర్వాత నీకు జ్ఞానోపదేశం చేస్తా అంటాడు. అతను ఏం చేయాలో అర్థం కాక, అరే! ఇన్ని నెలలు కష్టపడినా చెమటోడ్చి, ఇప్పుడు ఇల్లు కూల్చేయమంటాడేంది? అని చెప్పి చాలా బాధపడతాడు. సర్లే నాకు గావాల్సింది జ్ఞానం, మళ్ళా కొన్నేళ్ళు అని చెప్పి అనుకుంటాడన్నట్టు. ఏం చేస్తాడంటే, ఆ ఇల్లు మొత్తం కూల్చేస్తాడు. కూల్చేసి మళ్ళీ అన్ని బండలు తీసుకొచ్చి కిందేసి, మట్టి తీసుకొచ్చి కిందేసి, మంచిగా అద్భుతంగా మళ్ళా అతను చెప్పిన ప్లాన్ ప్రకారం పొద్దున్న లేసి ఎంతో కష్టపడి ఇల్లు కడతాడు. కొన్ని నెలలు కష్టపడి ఆ వృత్తాకారంలో ఇల్లు కడతాడన్నట్టు. కట్టిన తర్వాత మళ్ళీ గురువుగారికచ్చి చెప్తాడు. "గురువుగారు మంచిగా మీ ఇల్లు కోసం, మీ కొడుకు కోసం అద్భుతమైన ఇల్లు కట్టినా. ఈసారి మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతది అది జూస్తే. మీరు రండి" అని తోలుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఆ ఇల్లుని చూపిస్తాడు. చాలా అద్భుతంగా కట్టారు శభాష్! కాకపోతే ఇది వృత్తాకారంలో ఉంది. ఇది వాస్తు కరెక్ట్‌గున్నది. ఈసారి నువ్వు డైమండ్ షేప్‌లో ఇట్లా కట్టు. ఇట్లా కట్టు. ఈసారి నువ్వు కట్టేటప్పుడు 9 అంతస్తుల ఇల్లు కట్టు. ఎందుకంటే మా కొడుకు సరిపోదు. మా కొడుకు పెద్ద ఇల్లు అంటే చాలా ఇష్టం. ఇదంతా కూల్చేసేయి. ఇదంతా కూల్చేసి, దాని తర్వాత ఇదంతా మళ్ళీ ఎక్కడుందో అక్కడేసి కొత్తిల్లు కట్టంటాడు. మళ్ళీ ఏంటి గురువుగారు మీరే గదా! ఫస్ట్ ప్లాన్ నచ్చకనే సెకండ్ ప్లాన్ జేయమంటే ఇప్పుడు ఎంతో కష్టపడి ఇల్లు కట్టినా. ఇప్పుడు మళ్ళా అంటారు ఇది మా కొడుక్కు నచ్చదంటారంటే, నీకు జ్ఞానం గావాల్నా? వద్దా? నీకు ధ్యానము, జ్ఞానోపదేశం గావాలంటే ఇల్లు కట్టు. లేకపోతే వెళ్ళిపో. నీ ఇష్టం. నేనేం నిన్ను బతిమిలాడతలేను. నీకు కావాలంటే కట్టుకొని జ్ఞానం పొందు అంటాడు. మళ్ళీ అతని ఇల్లు మొత్తం కూల్చేసి, మళ్ళీ అన్నీ ఎక్కడిదక్కడ సెట్ జేసి, మళ్ళీ కొత్త ఇల్లు ప్రారంభిస్తాడు. మళ్ళీ 9 అంతస్తులు ఇల్లు కడతాడన్నట్టు. ఇల్లు ఎంతో కష్టపడి ఇంకా చెమటోడ్చి మొత్తం కాళ్ళన్నీ అరిగిపోయే వరకు కష్టపడి ఒక్కడే మళ్ళీ. అదొక కండిషన్ ఉంటది. ఈ ఇల్లు కట్టేటప్పుడు నువ్వు ఎవ్వరి సహాయం తీసుకోవద్దు. కేవలం ఒక్కోనివే కొండ ఎక్కాలి, ఒక్కోనివే బండలు మోయాలి, ఒక్కోనివే మట్టి పేర్చి ఇల్లు కట్టాలి. ఇది టాస్క్. ఇది చేస్తేనే వస్తదంట. ఎంతో 9 నెలలు కష్టపడి ఒక మంచి అద్భుతమైన కట్టడం కడతాడన్నట్టు. మళ్ళీ గురువుగారొస్తారు. గురువుగారొచ్చిన తర్వాత అది చూస్తాడు. "నాయనా 9 అంతస్తుల బిల్డింగ్ కట్టినవు. కాకపోతే మా కొడుక్కి ఇంకా 11 అంతస్తులయితే బావుంటది. ఇది గూడా నచ్చదు" అని చెప్తాడన్నట్టు. చచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చాలా కోపమొస్తది. ఇక చాలా ఏడ్చేస్తాడు. ఇన్ని నెలలు ఎందుకంటే తండ్రి చనిపోయిండు. హ్మ్. తల్లేమో పేదరికంలో, కటిక దరిద్రంలో అక్కడున్నది తల్లి, చెల్లె. వాళ్ళందరిని విడిచిపెట్టి ప్రాణ భయంతో ఇక్కడికొచ్చిండు. ఈ గురువుగారే దిక్కు. ధ్యానము, జ్ఞానం నేర్పిస్తానంటే ఈయనుండి ఇల్లు మీద ఇల్లు కట్టు, దొంగలను కొట్టు, అది చెయ్యి, ఇది అని జ్ఞానం నేర్పిస్తలేడు. అని చెప్పి చాలా బాధపడతాడు. ఎందుకంటే తిరిగెళ్ళే పరిస్థితి లేదు. తిరిగెళ్తే కొడతారాళ్ళు ఊర్లోకెళ్తే. సో, అందుకని చెప్పి ఇంక ఏ అవకాశం లేకుండా ఇగ మళ్ళొక ఇల్లు ప్రారంభిస్తాడు. మళ్ళొక ఇల్లు ప్రారంభిస్తే ఆళ్ళ శిష్యులొచ్చి మా మిలారెప్ప
నువ్వు ఈ బండ పెట్టి ఇల్లు కట్టు దాని మీద. గురువుగారు చెప్పారు. ఈ బండ మంచి బండనట. ఇది శక్తివంతమైన బండ అంటే ఆ బండ పెట్టి ఇల్లు కడతాడు. ఆ బండ పెట్టి ఇల్లు కట్టిన తర్వాత ఇంకెన్నో నెలలు కష్టపడిన తర్వాత మళ్ళీ గురువుని పిలుస్తాం. గురువుని పిలిచిన తర్వాత గురువుగారు మంచి అద్భుతమైన ఇల్లు కట్టారంటే, కింద బండ ఎందుకు పెట్టినావు అంటారు. కింద బండ పెట్టమని మీ శిష్యులు చెప్పారంట. మీ శిష్యులకు చెప్పారంట కదా! మీరు నాకు చెప్పమనంటే, నేను నీకు ఏది చెప్తునో అది చెప్పాలి. మా శిష్యులు చెప్పింది కాదు. ఆ బండను తీసేయి అంటాడట. గురువుగారు 11 అంతస్తుల బిల్డింగు కింద బండ పెట్టిన. బండ తీస్తే ఇల్లు కూలదంటే, తీసేయి మరి. ఇల్లుని తీసేసి బండ తీయి అంటాడు. బండ తీసి ఎంతో కష్టపడి ఇల్లు మొత్తం తీసేసి, బండ తీసి ఇంకా ఉంటాడన్నట్టు. ఇంకా పాపం వీళ్ళ భార్య ఉంటది గదా! మార్ఫా వాళ్ళ గురువు వాళ్ళ భార్య. చాలా బాధనిపిస్తది. అరే! మా ఆయన దగ్గరికి ఈయన జ్ఞానం నేర్చుకోమనొస్తే, ఈ ఇల్లు కట్టు, ఆ ఇల్లు కట్టు అంటుండు గానీ జ్ఞానమే నేర్పిస్తలేడు అని అంటాడన్నట్టు. అన్న తర్వాత అప్పుడు కొంతమంది శిష్యులొస్తారు. మార్ఫా అనే గురువు దగ్గరకచ్చి వాళ్ళ జ్ఞానం పొందడానికి, జ్ఞానోపదేశం పొందడానికి వస్తారన్నట్టు. వచ్చిన తర్వాత ఈళ్ళ భార్య పాపం అతని మీద జాలిపడి సైగలు చేస్తది. "నాయనా కొంతమంది శిష్యులచ్చిర్రు. వాళ్ళతోనొచ్చి కూర్చో నువ్వు మంచిగా. కూర్చుంటే వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు విను. అద్భుతంగా నువ్వు జ్ఞానం నేర్చుకో" అన్న తర్వాత ఇంకా మిలారెప్ప కొంచెం వణుకుతూ, బెణుకుతూ ఇంట్లోకొచ్చి ఆ శిష్యులతో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అప్పుడు గురువుగారు అడుగుతారు. "మిలారెప్ప ఎందుకొచ్చినవు? ఎందుకు కూర్చున్నావు?" అంటాడట. "నేను జ్ఞానం నేర్చుకోవాలి స్వామి" అంటాడు. "నువ్వు జ్ఞానం నేర్చుకోవాలంటే గురుదక్షిణగా నాకేమిస్తావు?" "గురుదక్షిణగా మీకు ఇల్లు కట్టిస్తా" అంటాడు. నువ్వు ఇల్లు కట్టించే ఇల్లుకు, ఆఫ్టర్ ఆల్ ఇల్లుకు నేను నీకు జ్ఞానం అందివ్వాలని ఇట్లా వెంట్రుకలు పట్టుకొని మస్తు కొట్టి బయటకు పడేస్తాడు. అతనికి చాలా మానంగా అనిపిస్తది. చాలా అవమానంగా అనిపిస్తది. ఎందుకంటే, అరే! ఇంత కష్టపడి నేను జ్ఞానం నేర్చుకుందామంటే అందరికి నేర్పిస్తున్నాడు. నాకు నేర్పిస్తలేడు. అరే! అని అనుకుంటాడన్నట్టు. వాళ్ళ భార్య వచ్చి మళ్ళీ ఇక్కడ చెప్తదన్నట్టు ఇతనికి. సో, అతను ఎవ్వరొచ్చినా జ్ఞానం అందిస్తాడు. ఒక కుక్కొచ్చిన కుక్కకు మరి జ్ఞానం నేర్పిస్తాడు. అరే! నీకెందుకు నేర్పిస్తలేడు? అని చెప్పి అర్థం కాదన్నట్టు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళా కొంతమంది శిష్యులొస్తారన్నట్టు. ఈసారి ఈళ్ళ భార్యకి చాలా జాలనిపిస్తది. ఎందుకంటే అతను ఎంతో కష్టపడి కొన్ని నెలల నుంచి చాకిరీ చేపించుకుంటున్నాడు ఈ గురువు. ఈ భార్య ఏం చేస్తదంటే చేతికున్న కడమి ఉంటుంది కదా! దాన్ని నీలామణి అంటారంట. సో, ఆ కడాన్ని తీసి ఇది నీకిస్తున్నా. నువ్వేం చేయాలంటే గురుదక్షిణ అడుగుతాడు కదా మీ గురువుగారు. సో, ఇది నా గురుదక్షిణ అని మీరు ఇయ్యు. ఎందుకంటే ఇది నాకు మా తల్లిగారు ఇచ్చిర్రు. ఇతని సొమ్మేం గాదు. మా ఆయన సొమ్మేం గాదు. మా తల్లిగారు ఇచ్చిర్రు. నువ్వు ఇతనికి ఇది ఇచ్చేయు. ఇదెందుకు ఇచ్చినా అంటే నువ్వు నాకు పని చేసినట్టు కిచెన్‌లో హెల్ప్ చేసినట్టు చేసినావు గదా! దానికి నేను ఇస్తున్నా అని చెప్పు అని అన్నాడట. ఇంకా మరుసటి రోజు ఈ శిష్యులతో కలిసి మంచిగా అద్భుతంగా వచ్చి, ఈ రోజన్నా జ్ఞానం పొందుతా అని చెప్పి కూర్చుంటాడంట. కూర్చున్న తర్వాత మళ్ళీ గురువుగారు చూస్తారు. "మిలారెప్ప ఎందుకు కూర్చున్నావు? గురుదక్షిణ నాకేమిస్తావు?" అన్నాడు. "స్వామి మీ గురుదక్షిణగా నేను ఈ ఇది ఒక క ఇదిస్తా" అని చెప్పి ఆ నీలమణి చూపిస్తాడట. చూసినంక ఎంటనే గుర్తొస్తాడట. "నీకెంత ధైర్యం ఉంటే ఇది నాకిస్తావు. నాది నాకే ఇస్తావా? ఇది ఒక మా భార్య సొమ్ము. నాది నాకే ఇస్తావా?" అని అంటాడట. భార్య ఇట్లా పని చేస్తే ఇచ్చింది మీ అమ్మవారు అంటే, సో, వాళ్ళ భార్యని పిలుస్తాడట. "ఇదెందుకు ఇచ్చినావు?" అంటాడట. సో, ఇదెందుకు అతను పని చేసిండు ఇచ్చినా అంటాడట. సో, "ఇది ఇచ్చే అధికారం నీకెక్కడిదంటాడట." "ఇది మా అమ్మగారికి ఇచ్చిర్రు. నీదేం కాదంటాడట." అప్పుడు ఒక మాట అంటాడట. నిన్నెప్పుడైతే నేను పెళ్లి చేసుకున్నానో నీదేదైతే ఉందో అదంతా నాదే. నీకియ్యడానికి ఏ మాత్రం అధికారం లేదు. అది తీసుకో అంటాడంట. సో, ఇంకా ఇతను మళ్ళీ ఫుల్లు ఇష్టమొచ్చినట్టు తన్ని, కొట్టి, అవమానించి బయటకు పంపిస్తాడు. ఇంక ఇతను చాలా కుమిలిపోతాడు. ఎందుకంటే పని జేసి ఈ శరీరం నుంచి పుండ్ల నుంచి రక్తం కారుతా ఉంటుందంట. ఎందుకంటే అంత అలిసిపోయిండింక. అతను అలిసిపోయిండు. ఇంకా ఇట్లా గాదని జెప్పి అతను పారిపోదామని చూస్తాడు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తాడట. అప్పుడు వాళ్ళ భార్య ఒక సజెషన్ ఇస్తదట. భార్య ఏం చెప్తదంటే, "పలానా ఊర్లో ఒక గురువుగారున్నాడు. ఆ గురువు ఈ గురువు దగ్గర శిష్యరికం చేషిండు. నేను ఒక పేపర్ మీద ఈయన రాసిచ్చినట్టు రాసిచ్చి పంపిస్తా. నువ్వు అక్కడికి పోయి నేర్చుకుంటా" అంటదీమె. అన్న తర్వాత ఇదేదో మంచి ఐడియా ఉంది అని పలానా ఊర్లోకి పోయి ఈ గురువుగారు పంపించిర్రు. మార్ఫా గారు పంపించిర్రు. సో, నాకు జ్ఞానం ఇవ్వమన్నారు అని చెప్తారన్నట్టు. చెప్పిన తర్వాత ఆయనంటాడు, "సరే మా గురువుగారు నిన్ను పంపించిర్రా? ఎంత అదృష్టం నాకు నీకు చెప్పడానికి" అని చెప్పి అతన్ని ఒక గుహలోకి పంపించి ధ్యానం చేయమని కొన్ని చెప్పి పంపిస్తాడంట. ఇతను కొన్ని రోజులు చేసిన తర్వాత పిలుస్తారట. "మిలారెప్ప నువ్వు గుహల నుంచి బయటకు రా. నీకేమన్నా జ్ఞానం అబ్బిందా? నీకేమన్నా అనుభవాలొచ్చినాయా?" అంటే మిలారెప్ప ఉండి "నాకేం అనుభవాలు రాలేదే" అని అంటాడట. ఏ అనుభవాలు రాకపోవడం ఏంది? నేనిచ్చిన ఆహ్, చెప్పింది కరెక్టే ఉంది. అంతా కరెక్టే ఉంది. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించుకునే టైంలో ఒక లెటర్ వస్తదట. ఆ లెటర్ మార్ఫా అనే గురువు నుంచి వస్తదట.
ఇట్లా గృహప్రవేశంలో మా కొడుకు గృహప్రవేశంకు నువ్వు రావాలి. నువ్వు వస్తూ పాటు ఆ విధవని తీసుకొని రా మిలారెప. నేను నీ దగ్గర శిష్యరికం చేస్తున్నాడు కదా! ఆ విధవని తీసుకొని రా అంటే, ఇంకా ఇతన్ని తీసుకొనెళ్తారంట. ఇతన్ని తీసుకొనెళ్ళిన తర్వాత, అక్కడ ఇతనికి చాలా భయం. ఎందుకంటే అప్పటికే కొట్టిండు, తన్నిండు, ఇష్టం వచ్చినట్టు చేసిండు. ఇంక గురువు దగ్గర శిష్యరికం ఈయన దగ్గర చేసినా అంటే ఇంకా ఎట్లా అని చెప్పి వణుకుతూ బయట కూర్చుంటాడట. మళ్ళీ ఫుల్లు క్లాస్ ఇస్తాడట. నీకెంతటి అధికారం నా యొక్క ప్రమేయం లేకుండా నువ్వు అక్కడికెళ్ళి చేయడం అని చెప్పి. ఇట్లనే కొన్ని సంవత్సరాలు కట్టిన ఇల్లు కట్టిపిచ్చుకుంటా, చేసిన పని చేపిచ్చుకుంటా, చాకిరీ చేపిచ్చుకుంటా, ఎంతో శ్రమ పెడుతూ ఇంకా అలిసిపోతాడన్నట్టు. అలిసిపోయి లాస్ట్ ఒక 11 అంతస్తుల బిల్డింగు, అద్భుతమైన బిల్డింగు నిర్మిస్తాడు. ఆ బిల్డింగ్ ఇంకా గూడా మనకు అక్కడ టిబెటియన్ అక్కడ మనకు అక్కడ ప్రాంతంలో ఉందని చెప్తా ఉంటారు. ఫోటోలో గూడా చూడొచ్చు మనం. మిలరెప్ప కట్టిన ఇల్లు. 11 ఇంతస్తుల అద్భుతంగా ఇల్లు కడతాడన్నట్టు. ఇల్లు కట్టి ఆ చెమటలతోని మొత్తం షర్ట్ తడిసిపోతే అచ్చి కాళ్ళని పట్టుకుంటాడింక. గురువుగారి కాళ్ళని పట్టుకుంటాడు. గురువుగారు ఇగ నాకు ఇది మీకు కట్టిచ్చిన నాలోని పూర్తిగా నేనింక చావుకు దగ్గరున్నా ఇంక. నాలోని మొత్తం పోయినాయి. అప్పటి వరకు ఎప్పుడైతే గురువుగారి దగ్గరకచ్చినప్పుడు ఇతనిలో ద్వేషం ఉండే, కోపం ఉండే, వాళ్ళట్లా చేసిర్రని ఒక అవమానంకు గురైన అది ఉండే, ఎన్నో రకాలైన భావాలుండే. మొట్టమొదటి రోజు గురువుగారి దగ్గరకొచ్చినప్పుడు. కొన్ని సంవత్సరాలు ఈ చాకిరీ తర్వాత గురువుగారి దగ్గరకచ్చిన తర్వాత గురువుగారు ఒక్కసారి కౌగిలించుకుంటారట. అందరూ ఆశ్చర్యపోతారట. ఏంటి ఇన్ని రోజులు కొట్టిండు, తిట్టిండు, అవమానించి ఇన్ని రోజులు కౌగిలించుకుంటున్నాడు. ఈ రోజు కోసమే నేను ఎదురు జూస్తున్నా మిలారెప్ప. ఇప్పుడు నీలో అహంకారం పోయింది. ఇప్పుడు నువ్వు చేసిన కర్మలన్నీ పోయినాయి. ఇప్పుడు నువ్వు సరియైన రోజుకొచ్చినవు. నీకు ధ్యానం అందివ్వడానికి. మొదటి రోజు నువ్వొచ్చినప్పుడు చెప్పుండొచ్చు. నీలో ఎంత అహంకారం ఉందో తెలుసా? నీలో ఎంత ద్వేషం ఉందో తెలుసా? నీలో ఎంత కోపం ఉందో తెలుసా? నీలో ఎంత అవినీతిపూర్వకమైన ఆలోచనలున్నాయో తెలుసా? ఆ యొక్క జ్ఞానంతోనే నేను నీకు ఎలా జేయాలి? అని స్టోరీ స్టార్ట్ చేస్తారట. నువ్వు వచ్చే ముందు రోజే నాకు ధ్యానంలో ఒక అనుభవం వచ్చింది. ఆ యొక్క దేవతలు కనిపించి నెక్స్ట్ రోజు నీ దగ్గరకు ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. ఒకే జన్మలో అతను మోక్షం పొందడానికి అర్హుడైన వ్యక్తి. సో, అతను నీ దగ్గరొచ్చి ధ్యానోపదేశం నేర్చుకోవడానికి వస్తాడన్న తర్వాత, "నువ్వు వస్తావని నాకు ముందే నాకు ధ్యానంలో నాకు అనుభవం వచ్చింది. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఒక్కసారి ఆలోచించు" అని చెప్పి ఒక ఒక అద్భుతమైన కూజ అంటే ఒక పూల తొట్టి ఉంటుంది గదా! కూజ అంటాం. సో, ఆ పూల తొట్టి వైపు చూపిస్తాడంట. చూపిచ్చి ఆ యొక్క పూల తొట్టి తయారు గావడానికి ఒక మనిషి గుణపం బెట్టి భూమిలో గుచ్చాలి. భూమి నుండి మట్టిని తీయాలి. మట్టిని తీసి ఇంటికి తీసుకెళ్ళి కాలేసి తొక్కాలి. మంటలో కాల్చాలి. తర్వాత దాన్నొక అద్భుతమైన పాత్రలాగా ఏసి దానికి రంగులు దిద్దినప్పుడు అది ఇంట్లో ఉంది. మన జీవితంలో గూడా ఎప్పుడైతే మనం ఒక జ్ఞానం పొందాలంటే మనం ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సుంటుంది. మనం చేసిన ఎన్నో కర్మలుంటాయి. ఆ కర్మలన్నీ దాటంది. ఆ కర్మలన్నీ మనం అది జేసుకుంది. కేవలం కూర్చోంగానే జ్ఞానం, ధ్యానం రాదు. సో, దానికి నువ్విప్పుడు అర్హుడైనవు మిలారెప అని జెప్పి కౌగిలించుకొని చాలా ఏడుస్తూ ఉంటాడట. గురువుగారు ఏడుస్తా ఉంటారంట. ఎందుకు ఏడుస్తూ ఉంటారంటే, నేనెంతో కుమిలిపోతున్నా. నిన్ను తిడుతున్నా, కొడుతున్నా, చాకిరీ జేపిచ్చుకుంటున్నా గానీ, నాలో ఎంతో మనోవేదనకు గురవుతున్నా. ఎందుకంటే నిన్నలా చేయడం నాకిష్టం లేదు. నీ కూర్చునబెట్టి అద్భుతమైన జ్ఞానం ఇవ్వచ్చు. కాపోతే నువ్వు సిద్ధంగా లేవు. నిన్ను సిద్ధంగా తయారు జేయడానికి నిన్ను అన్ని రకాలుగా నిన్ను టెస్ట్ చేసినా, పరీక్షించినా, కానీ నువ్వు ఏ రోజు పట్టు విడువని విక్రమార్కుల్లాగా నువ్వు అనుకున్న పని సాధించినవు. ఇప్పుడు నువ్వు సిద్ధమైనవు అని జెప్పి కూర్చోబెడతాడట. సో, అప్పుడు ధ్యానము, జ్ఞానము అంటే ధ్యానం ఎలా జేయాలి? ఈ యొక్క జ్ఞాన సమపూర్జన గురించి అప్పుడు చెప్తా ఉంటాడంట. సో, అలా చెప్తా ఉండి ఒక గుహలోకి పంపించి 11 నెలలు నువ్వు ఇట్లా ధ్యానం జేయని కావాల్సినయన్ని సమకూర్చి 11 నెలలు పంపిస్తారంట. 11 నెలలు పంపించి 11 నెలల తర్వాత మళ్ళా గురువుగారొచ్చి పిలుస్తారట. "నాయనా మిలారెపా బయటకు రా గుహ నుంచి" అని అన్న తర్వాత మిలారెప్‌కి ఇష్టం ఉండదట. ఎందుకంటే చాలా గాఢమైన ధ్యాన స్థితిలో ఉంటాడట 11 నెలలు. కానీ గురువుగారు పిలిచిర్రని బయటకొచ్చి చెప్పండి గురువుగారు అంటే, నీకేమన్నా ధ్యానానుభవాలొచ్చాయంటే, ధ్యానానుభవాలన్నీ చెప్తా ఉంటాడట. ఇలాంటి ధ్యానానుభవాలొచ్చినాయంటే, ఇంకా మళ్ళీ కొన్ని రోజులు ఆహ్, మళ్ళీ కొన్ని రోజులు ధ్యాన సాధన చేస్తాడంట. ధ్యాన సాధన చేసినప్పుడు అక్కడ కొంతమంది దేవతలు కనిపించి ధ్యానంలో ఒక కలలో మీ గురువుగారికి ఒక సందేశం అందివ్వాలని చెప్తారంట. చెప్పిన తర్వాత అతనికి ఆ గుహ నుంచి బయటకు రావద్దని ఉంటుంది గానీ, స్వయంగా దేవతలే ఆ యొక్క గురువుగారికి సందేశం ఇవ్వాలని చెప్తారు గాని, గుహ నుంచి బయటకొచ్చి గురువుగారు పలానా
నాకొక రాత్రి ఒక కలొచ్చింది. మీకొక సందేశం ఇవ్వమని వీళ్ళు జెప్పారు" అన్న తర్వాత దానికి వీళ్ళకర్థం గాదట. దాని యొక్క మీనింగ్ ఏందో వీళ్ళకర్థం గాదట. అర్థం గాక వీళ్ళొక వేరే టిబేటియన్ ప్రాంతంలో ఉన్న ఒక గురువు దగ్గరికెళ్తారంట. గురువు దగ్గరికెళ్ళి పలానా అనుభవం ఏంటంటే అప్పుడు జెప్తారంట. మిలారెప్పని జూసి ఒకేసారి కౌగిలించుకుంటారట. "మీరొక గొప్ప గురువు గారు. మీరొక గొప్ప వ్యక్తి. ఈ జన్మలో మీరొచ్చింది ఈ యొక్క టిబెట్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం పంచాలని జెప్పి మీరొచ్చిర్రు. ఆ యొక్క స్వయంగా దేవతలే చెప్తున్నారు ఈ విషయం. మీరొక గొప్ప యోగి" అని జెప్పి మిలారెప్పకు చెప్పింది. చెప్పి అట్లా ఒకసారి టిబెట్ వైపున తిరిగి చూస్తారట. ఈ యొక్క ఎవరైతే చెప్పారో చూస్తే ఆ యొక్క చెట్లు వంగుతాయంట. ఆ యొక్క మిలారెప్ప సైడ్ వంగిపోతాయంట. సో, ఇప్పటికి గూడా అంటే అవి ఇంకా చాలా రోజులు గూడా అట్లా వంగిపోయే ఉంటాయంట. టిబెట్‌లోని ఆ యొక్క చెట్లు ఇటు సైడ్. సో, దాని తర్వాత వీళ్ళిద్దరు మళ్ళా వీళ్ళ ఇంటికొచ్చి తర్వాత ఇంకా ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉంటే ఒకరోజు కలలో వాళ్ళ అమ్మ చనిపోయినట్టు కనిపిస్తది. వాళ్ళ చెల్లె మనోస్థిమితం బాగాలేనట్టు, వాళ్ళ ఇల్లు మొత్తం కూలిపోయినట్టు కనిపిస్తది. ఈయనకి చాలా దుఃఖమేస్తది. చాలా ఏడ్చేస్తాడు. అరే! నేనిక్కడ ధ్యానం చేస్తున్నా గానీ వాళ్ళందరూ అక్కడ అయిపోయారని జెప్పి చాలా బాధపడతా ఉంటాడు. బాధపడతా ఉంటే మళ్ళీ బయటకొచ్చి గురువుగారికి చెప్తాడు. "గురువుగారు ఇట్లా నాకు ఈ యొక్క ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. మరి ఏం జేయాలి?" అంటే "నువ్వు ఇక్కడికొచ్చే ముందే నువ్వు చెప్పినావు గదా! నీ యొక్క జ్ఞానం కోసం ఏదైనా చేస్తా అని. మరి ఇప్పుడు ఇంత ఎమోషనల్‌గా ఎందుకు అవుతున్నావు? ఇంత ఎందుకు కుమిలిపోతున్నావు? ఓకే. పర్లేదు నువ్వు వెళ్తే వెళ్ళు. వెళ్ళి కాకపోతే నేను శరీరాన్ని విడిచిపెట్టే సమయం దగ్గరయింది. నేను శరీరాన్ని విడిచిపెడతాను" అని చెప్పిన తర్వాత ఇంకా ఇంకా ఆ తర్వాత మార్ఫా శరీరాన్ని విడిచిపెట్టే సమయం వస్తదన్నట్టు. ఇక్కడ తిను ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ మదరు చనిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళ సిస్టర్ ఎక్కడో ఉంటుంది. తను అదే ఊర్లో ఒక గుహలో ధ్యానం చేసుకుంటా ఉంటాడు. ధ్యానం చేసుకుంటా ఉంటే వాళ్ళ యొక్క హ్మ్. దాని తర్వాత ఒకరోజు భిక్షాటనకు వెళ్తా ఉంటే, భిక్షాటనకు వెళ్తున్న టైంలో వాళ్ళ చిన్నమ్మ దగ్గరికి ఈయనకు తెలియకుండా చిన్నమ్మ దగ్గర ఇంట్లో ఉంటదంట. ఉన్న తర్వాత ఇతన్ని చూసి ఆ కుక్కల్ని పంపిస్తదంట. ఆ కుక్కల్ని ఇతన్ని అటాక్ చేయడానికొస్తే ఈ కుక్కలు కరుస్తా ఉండి పరిగెత్తుతా ఉంటాడన్నట్టు. పరిగెత్తు పడిపోయి ఉంటే దాని తర్వాత ఆహ్, దాని తర్వాత ఇంకా చాలా ఆకలితో ఉన్న టైంలో మళ్ళా వాళ్ళ చిన్నమ్మకు చాలా జాలనిపిస్తదన్నట్టు. జాలనిపించి పాపం పోనీ అంత అయిపోయింది కదా! అని చెప్పి ఫుడ్ తీసుకొనొస్తదన్నట్టు. ఫుడ్ తీసుకొనొచ్చి ఇంకా కొన్ని రోజులు వాళ్ళ చిన్నమ్మ ఫుడ్ తీసుకొనొస్తది ఇతనికి. ఆ గుహలో సాధన చేసుకుంటా ఉంటే. అలా ఇలా సాధన చేసుకున్న టైంలో అతనిక చాలా జ్ఞానోదయం పొందుతాడు. జ్ఞానోదయం పొందిన టైంలో కొంతమంది శిష్యులకు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. చాలా అద్భుతమైన జ్ఞానం ఇది. ఎందుకంటే ఒక సుమారు 3000 సంవత్సరాల కింద మిలారెప్పే అనే ఒక గొప్ప యోగి ఎన్నో సంవత్సరాలు ధ్యానం జేసి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు చెప్తున్నాడన్నట్టు. సో, అక్కడ మిలారప మనందరికి అంటే ఈ రాబోయే జనరేషన్ మనందరికి ఏం చెప్తున్నాడంటే, సో, ఎన్నో వ్యాపారాలు, బంధాలలో ఎప్పుడు లాగుతా ఉంటాయన్నట్టు మనం. ఒక వ్యాపారం గాని, బంధాలు గాని ఇవన్నీ లాగుతా ఉంటాయి. కాకపోతే అవెప్పుడు శాశ్వతం గాదు. ఈ ప్రాపంచిక విషయాలు ఏదో ఒక రోజు ఆగిపోతాయి. ఇవన్నీ మధ్యలోనే ఆగిపోతాయి. సో, వీటితోని మీరు అవే జీవితం అని జెప్పి మీరు పరిగెత్తకండి. జీవితాన్ని ధ్యానం కోసం అంకితం జేయండి. ధ్యానం ద్వారా సర్వం వస్తాయని జెప్తున్నాడు. ధ్యానం ద్వారా అన్ని రకాలొస్తాయి. అన్నీ ఒస్తాయి. సో, అని చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు. మన పత్రిజీ గారు గూడా అదే జెప్తూ ఉంటాడు గదా! ధ్యానం ద్వారా అన్నీ ఒస్తాయనంటని. సో, ఇట్లా మీ యొక్క సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోండి అని జెప్తానన్నట్టు. ఇంకో శిష్యుడొచ్చి అడుగుతున్నాడు. కష్టాల గురించి మీరేం జెప్తారు? మీరేం సందేశం ఇస్తారంటే సముద్రం వలె, అలల వలె కష్టాలు అనేది సర్వసాధారణం ఎవరికైనా గాని. నాకు కష్టాలున్నాయని కుమిలిపోతూ ఉంటే జీవితం మారదు. మీ యొక్క భోగాలన్నీ శాశ్వతం గాదు. ఈరోజు ఉన్న ఇల్లు, కారు, పేరు, ప్రతిష్టలు, అధికారాలు ఇవన్నీ ఏదో ఒక రోజు కాలిపోతాయి, కూలిపోతాయి, అన్నీ పోతాయి. కాకపోతే మీరు ధర్మాన్ని ఆచరించండి. ధర్మాన్ని ఆచరించి ధ్యానం ద్వారా శాశ్వత ఆనందాన్ని మీరు దెలుసుకోండి అని జెప్తానన్నట్టు. అదే విధంగా కర్మ గురించి మీరేం జెప్తారని ఇంకో శిష్యుడు అడిగినప్పుడు కర్మ ఎట్లా అంటే, మన కర్మ ఉన్నప్పుడు మనం మంచి ఆహారం తిన్నా గాని వాంతులొస్తాయట. అద్భుతమైన పంచభక్షాలు తిన్నా గాని, పంచామృతాలు తిన్నా గాని వాంతులొస్తాయంట. అదే విధంగా చల్లని ప్రదేశంలో పడుకున్నా గాని వేడితో మండిపోతారంట. ఇంకా చాలా వెచ్చని దుస్తులు కప్పుకున్న చలితోని గజగజ వణికిపోతారంట. ఎందుకంటే కర్మ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నానన్నట్టు. ఇప్పుడు మనకచ్చే చాలా వరకు సమస్యలు ఇవన్నీ సో, ఇ ఇ ఇవన్నీ కార్మిక్ రీజన్స్‌తోని కనెక్ట్ అయి ఉంటాయన్నట్టు. అదే విధంగా బంధుమిత్రులు ఎంతమంది ఉన్నా గాని వాళ్ళ బాధను తొలగించలేరు. అనుభవం ఉన్న డాక్టర్లున్నా గాని ఆ రోగాన్ని వాళ్ళు నయం జేయలేరు. రోగాలు శాశ్వతం కాదు అని దెలుసుకోండి. రోగాలు ఇవన్నీ కేవలం చిన్నయి. రోగాలను దాటి సత్యం తెలుసుకోండి.
సో, ఆ రోగాల్ని గూడా ఒక మెట్లలాగా మలుచుకోండని మిలారెప్ప మనకు జెప్తున్నాడు. రోగం లేదు. రోగం లేదు, ఏది లేదు. కర్మ మాత్రమే ఉంది. ఆ కర్మ వల్లనే రోగం, కర్మ వల్లనే భోగం వస్తుందని చాలా అద్భుతమైన సందేశం మిలారెప్ప మనందరికి ఇస్తున్నాడు. సో, అదే విధంగా ధ్యానానికి అర్హత ఏంటి అని ఇంకో గురువు అడిగినప్పుడు శ్రద్ధ. శ్రద్ధే లభితే జ్ఞానం. మనలో శ్రద్ధ లేనిదే మనకు జ్ఞానం రాదు అని చెప్తున్నాడు. మనకు ఈ ధ్యానము ఎవరైనా జేయొచ్చా అని అడిగితే, శరీరానికి ఆహారం ఎవరు తింటరు? చిన్న పిల్లలు తింటరు, చనిపోయిన చావుకు దగ్గరున్న వాళ్ళు తింటరు. సేమ్ ఈ ఆత్మకు, ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఖచ్చితంగా అవసరమని జెప్తున్నాడు. ధ్యానం చేయకపోతే ఎన్ని చదివినా అర్థం గాదు. చాలా వరకు ఈ యొక్క ధ్యానం మనం లోతుల్లోకి వెళ్ళకముందు చదివే చదువులన్నీ కేవలం ఒక బై హార్ట్ జేసి, ఏదో చెప్పడానికే పనికొస్తాయి. మన జీవితంలో మార్పు తీసుకురావడానికో, ఇంకో జీవితంలో మార్పు ఇవ్వడానికో తప్ప మార్పు ఇవ్వడానికి పెద్దగా పనికిరావు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉంటామో దాని యొక్క సారాంశం అర్థమవుతా ఉంటది. ధ్యానం జేసి భగవద్గీత చదివితే వేరే ఉంటది. ధ్యానం చేయకుండా భగవద్గీత చదివితే వేరే ఉంటుంది. సో, ధ్యాన మార్గంలో లేనప్పుడు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినప్పటికీ, ధ్యాన లోతుల్లోకి వెళ్ళిన దానికి చాలా అద్భుతమైన డిఫరెన్స్ ఉంటుంది. సో, మనందరికి మరి ఆదర్శం ఎవరు అని ఇంకొక శిష్యుడు అడుగుతా ఉన్నాడు. ఆదర్శం ఎవరంటే గౌతమ బుద్ధుడు. ఎందుకంటే గౌతమ బుద్ధుడు ఒక రాజకుమారుడు. అన్నీ ఉన్నాయి గౌతమ బుద్ధునికి ఏం తక్కువ? ఆహారం ఉంది, సుఖాలున్నాయి, తల్లిదండ్రులుంది, రాజ్యముంది, ప్రేమించే వాళ్ళున్నారు, కుటుంబ సభ్యులున్నారు, అన్నీ ఉన్నాయి. అన్నిటిని విడిచిపెట్టి ఇవన్నీ శాశ్వతం గాదు. ఇదన్నీ వెళ్ళిపోతాయి ఒక రోజు అని దెలుసుకొని, లోపటున్న సంపదల కోసం ప్రయత్నించిండు. సంపదను ఢీకొట్టిండు. సంపదను ఛేదించుకున్నాడు. చూడండి బయట ఉన్న సంపద ఎన్ని రోజులు? మహా అయితే కొన్ని సంవత్సరాలు. వేళ్ళలో పెట్టొచ్చు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలని పోతా ఉంటాయి గదా! అని జెప్పి చాలా అద్భుతంగా చెప్తా ఉన్నాడు. నాకు మార్నింగు ఒక చిన్న థాటొచ్చుండే. సో, ఒక ఉదాహరణకు తీసుకుంటే, లాస్ట్ మంత్‌లో నేను ఒక షాపింగ్ మాల్‌కెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన చిన్న మొక్క కనిపించింది మొక్క. అది చాలా అద్భుతంగా ఉందని జెప్పి మొక్కని తీసుకున్నా. మొక్కని తీసుకున్న తర్వాత కొన్ని రోజుల్లో చాలా మంచి అద్భుతమైన ఫ్లవర్ పూసింది. ఫ్లవర్ పూసిన తర్వాత చాలా అద్భుతంగా అనిపించింది. అరే! ఎంత బావుంది ఈ ఫ్లవరు అని చెప్పి దాంట్లో నుంచి వచ్చే స్మెల్ మొత్తం రూమ్‌తో నిండిపోతుంది. చాలా అద్భుతంగా అనిపించింది. మురిసిపోయినా. దాని తర్వాత ఇప్పుడు ఎండిపోతా ఉంటుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా కొమ్మలు పోతా ఉంటాయి. దాని తర్వాత చెట్టు కూడా పోతా ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా స్మెల్ వస్తుంది వేర్ల నుంచి. అరే! ఏంటి ఏదో స్మెల్ వస్తుందని చూస్తే ఇక్కడ వేర్ల నుంచి స్మెల్ వస్తుంది. చూడండి ఒక ఉదాహరణకి మనం ఎప్పుడైతే ఆ పుష్పం మనం అనుకుంటే పుష్పం ఎన్ని రోజులుంది? మహా అయితే వారం మురిపిచ్చింది. వారం తర్వాత ఎండిపోయింది. ఆ కొమ్మ మనం అనుకుంటే, ఆ కొమ్మ ఎన్ని రోజులుంటది? ఇంకొక వారం రోజులుంటది గావచ్చు. ఆ వేర్లు మనం అనుకుంటే, వేర్లు గూడా ఇంకో నెల రోజులకో, 2 నెలలకో, 6 నెలలకో ఆ భూమిలో కలిసిపోతాయి. సో, ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒకరోజు చాలా షాపింగ్ మాల్‌లో చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. పువ్వుగా ఉన్నప్పుడు మెరిపిచ్చింది. ఇప్పుడు స్మెల్ గలీజ్‌గొస్తుంది. చూడండి డిఫరెన్స్. సో, ఒకే చిన్న ముక్క ఎగ్జాంపుల్ తీసుకుంటే, కళ్ళ ముందటనే ఒక నెల రోజుల్లో ఇన్ని రకాలుగా మారుతుంది. ఎందుకంటే ఇది బయటది. శాశ్వతం గాదు. అదే మనం అనుకుంటే దుఃఖం తప్పదు. సో, ఏదైతే మనకు చుట్టుపక్కల ఏదైతే ఉన్నదో అన్నీ శాశ్వతాలే. ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం లేదంటే ఒక 10 సంవత్సరాలు ఉంటది. దాని తర్వాత అది వెళ్ళిపోతది. వచ్చింది వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోవాల్సిందే మళ్ళీ రావాల్సిందే. సో, మనం ఏంటి ఆ పువ్వు మనం గాదు, ఆ కాండం మనం గాదు, ఆ మొక్క మనం గాదు, ఆ మొక్కలో ఉన్న ఆ వేర్లు మనం గాదు. ఆ లోపట ఉన్న ఆ సారమే మనమని తెలుసుకున్నప్పుడు, ఆ ఆత్మ స్వరూపమే మనమని తెలుసుకున్నప్పుడు, ఆ లోపటనే మన ఆనందాన్ని వెతుక్కుంటాం. అంతే తప్ప ఈ బయట అన్నీ జూసి మురిసిపోయి ఇది మనమనుకుంటే దుఃఖం ఎప్పటికి ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌గా గౌతమ బుద్ధుని గురించి సో, మిలారెప్ప గూడా అదే ఉదాహరణ చెప్తున్నాడు. అన్నీ ఉన్నా అన్నీ విడిచిపెట్టి లోపటున్న ఖజానాను పట్టుకున్నాడు. ఆ లోపటున్న ఖజానా ఎప్పటికి దెరగదు. ఎంత మందికిచ్చినా దెరగదు. ఎప్పటికి వెలిగిపోతూనే ఉంటుంది. అసలు చీకటంటూ ఉండదు ఆ ఖజానాకి. దాన్ని పట్టుకోమంటున్నాడు మన మిలారెప్ప. అదే విధంగా ఒకరోజు మంచిగా మిలారెప్పకు ఆహ్వానం పలుకుస్తారన్నట్టు. మిలారెప్ప ఎందుకంటే ఫుల్లు జ్ఞానయిపోతాడు. ఎందుకంటే అక్కడే వాళ్ళ చిన్నమ్మ, ఇంకా వాళ్ళ చెల్లె వాళ్ళందరొచ్చి ఇతని దగ్గర జ్ఞానం పొంది, వాళ్ళు గూడా ధ్యానం నేర్చుకొని, ఇంకా మిలారెప్పతో కలిసి అందరూ జ్ఞానోదయం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఊర్లందరికీ ధ్యానం జెప్తా ఉంటారన్నట్టు. ధ్యానము, జ్ఞాన ప్రచారం జేస్తా ఉంటారు. సో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. ఇంకా ఇతని యొక్క అద్భుతమైన మేధాశక్తి జూసి ఒక విందుకు ఆహ్వానం పలికించి అక్కడ కూర్చోబెడతారు. ఒక హైయెస్ట్ ప్లేస్‌లో కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఆ ఊర్లో ఉన్న పండితులు వాళ్ళు గూడా వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళను కొంచెం దాని పక్కన కింద కూర్చోబెడతారు. కింద అంటే దానికి కొంచెం కింద స్టెప్‌లో కూర్చోబెడతారు. అప్పుడు ఆ పండితునికి చాలా కోపం వస్తది. ఎంత కోపం వస్తదంటే, ఈ బికారిని తీసుకొచ్చి పైన కూర్చోబెట్టిర్రు. నేను ఇంత పెద్ద పండితుడిని, ఊర్లో నేనే అన్నీ చూసుకుంటా. నన్ను కింద కూర్చోబెట్టిర్రు అని చెప్పి కోపం వస్తది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఇతను ఆహ్,
గేషే అతని పేరు గేషే. ఈ గేషే అనే పండితుడు ఒక బుక్ ఇచ్చి, "మిలారెప్ప మీరు ఎంత గొప్ప వ్యక్తి కదా! ఈ బుక్ చదివి దీని సారాంశం చెప్పండి చూద్దాం. మీరంత తెలివివంతులైతే" అంటాడన్నమాట. అప్పుడు మిలారెప్ప నవ్వి ఒకడంటాడు, "ఈ యొక్క అజ్ఞానమైన బుక్సు, ప్రాపంచికవేత్త తెలిసే బుక్స్ గురించి చెప్పినా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. దీనివల్ల ఏమీ లాభం ఉండది. దీంట్లో సారమే లేదని" చెప్తాడన్నట్టు. అప్పుడు ఇంకా అంటే అట్లా అన్న తర్వాత ఇతను చాలా అవమానానికి గురైతాడు. అవమానానికి గురైన తర్వాత ఇతను చాలా పగబెట్టుకుంటాడిగ. ఈ మిలారెప్పని ఎట్లైనా హతం జేయాలని జెప్పి, ఒక అతనికి తెలిసిన వ్యక్తి ఉంటే విషం బెట్టి ఆహారాన్ని పంపిస్తాడు. చూడండి, జ్ఞానులు వెలిగిపోతూ ఉంటే, చుట్టుపక్కలున్న వాళ్ళు ఏదైతే ఉంటరో సహించలేకపోతారు. ఎందుకంటే సత్యాన్ని కరెక్ట్‌గా చెప్తున్నాడు మిలారెప్ప. సత్యాన్ని కరెక్ట్‌గా చూపిస్తున్నాడు. ధ్యానము, జ్ఞానము, ధ్యానము, జ్ఞానము అదే చూపిస్తున్నాడు. వేరే ముచ్చట మాట్లాడతలే. పనికిరానిది దేనికోసం అనవసరమైన విషయాలది ఒక్క నిమిషం వేస్ట్ చేసి అయినా చెప్తలేడు. ఎందుకంటే మిలారెప్ప ఒక ధనవంతకుడుగా ఉన్నాడు. దాని తర్వాత కటిక దరిద్రంలో ఉన్నాడు. ఒక హంతకుడిగా ఉన్నాడు. ఏమీ లేకుండా అక్కడ గురువు దగ్గర ఒక చాకిరిగా పని మనిషిలాగా ఉన్నాడు. ఎన్నో రకాలైన ఎక్స్‌పీరియన్స్ ఒకే జీవితంలో పొందిండు. ఎంతో జ్ఞానం ఉంది. అతను సాధన చేస్తున్న టైంలో ఆహారం దొరకకపోతే భిక్షాటన చేస్తున్న టైంలో భిక్ష అడుక్కుంటే గంటల సమయం వేస్ట్ అవుతుందని గుహ బయట ఒక చెట్టు ఉంటే చెట్టు ఆకులు తిని సాధన చేసేటోడట. జస్ట్ ఆకులు తిని. అంటే ఎంత తపన ఎందుకంటే వ్యక్తిలో అయితే జ్ఞానం పొందాలి, ఆత్మ జ్ఞానం పొందాలి అని ఒక ఒక పూర్తి అది ఉంటదో ఆ వ్యక్తికి ఏది అడ్డు రాదు. ఆ వ్యక్తికి తిండి అడ్డు కాదు. ఆ వ్యక్తికి ఆహారం అడ్డు రాదు. ఆ వ్యక్తికి డబ్బు అడ్డు రాదు. కుటుంబ సభ్యులు అడ్డు రాదు. ఏది అడ్డు రాదు. ఆ కసి అటువంటిది. మిలారెప్ప కసి అటువంటిది. సో, అట్లా చెప్పిన తర్వాత ఇంకా విషం ఇద్దామని మంచిగా ఇతను గేష అతను ప్లాన్ చేశాడన్నట్టు. ఇతని యొక్క ప్ర ఇతని యొక్క ప్రబోధాలన్నీ ఇంకా ఆ తక్కువ టైంలోనే ఆ టిబెట్ దేశంలో ఎంతో మందికి జ్ఞాన విస్తరణ జరుగుతా ఉంటది. ఈవిడకి పంపించి విషం ఇవ్వని చెప్పి ఒక పెరుగన్నంలో కలిపి తీసుకొస్తారు మిలారెప్ప దగ్గరికి. ఈ యొక్క ఆవిడ. తీసుకొచ్చి చూసి ఒక చిరునవ్వుతో ఇది ఆమెకు చెప్తాడన్నట్టు. ఆమెకు "నువ్వు ఇతనికి విషం ఇస్తే నీకు అద్భుతమైన బంగారం ఇస్తా. దాన్నేమంటారు చూడామణి ఇస్తా నీకు" అని చెప్తాడన్నట్టు. ఇస్తే తీసుకొచ్చి ముందు పెట్టిన తర్వాత చూసి నవ్వి, "నీకిది తింటే మంచిగా నీకు చూడమనొస్తది. ఓకే. అద్భుతంగా నీకు చూడమనొస్తది" అంటాడు. ఆమె ఆశ్చర్యపోతదట. అరే! ఇతనికెట్లా తెలుసు చూడమనొస్తదంటే, మహానుభావుడు, జ్ఞాని, నిర్వాణం పొందుతున్న వ్యక్తి అతనికి తెలియదా? అతను సాధన చేస్తుంటే శరీరంతోని వేరే హిమాలయాలకు అంటే శరీరం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి హిమాలయాలకు వెళ్లి అక్కడ సాధన చేసిండట. ఈ శరీరంతోని. అంత సిద్ధులున్న వ్యక్తి. అంత సిద్ధులున్న వ్యక్తి ధ్యానం చేస్తున్నప్పుడు ఆ యొక్క దేవుళ్ళు చెప్తారట. "నువ్విప్పుడు శరీరం నుంచి గూడా వేరే ప్లేస్‌కెళ్ళగలుగుతున్నావు. ఎన్నో నీకు సిద్ధులొచ్చినాయి. అష్టసిద్ధులొచ్చినాయి. అయినా నువ్వింకా నిర్వాణం రాలేదు. ఇంకా నువ్వు సాధన చేయాలని" చెప్తున్నారట. చూడండి, మనకు సిద్ధులు రావడం ఇంపార్టెంట్ గాదు. సిద్ధుల్ని దాటుకొని బుద్ధత్వం పొందడం ఇంపార్టెంటు. అక్కడ మహానుభావులు, ఆ దేవుళ్ళు, ఆ యొక్క వాళ్ళేం చెప్తున్నారంటే, "నీకు సిద్ధులొచ్చినాయి. సిద్ధులొత్తుతోనే ఆగకు. నువ్వింకా సాధన చెయ్యి. ఇంకా పెంచు. ఇంకా చేస్తూనే ఉండు ధ్యాన సాధన" అన్న తర్వాత మిలారెప్ ఒక్కటి డిసైడ్ అయితాడు. నా చివరి ఊపిరి వరకు నేను సాధన చేస్తా. బుద్ధత్వాన్ని పొందుతా అని. ఇంకా ఈమె ఆశ్చర్యపోతది. ఈమె ఆశ్చర్యపోయి, "నువ్వు తీసుకొచ్చినావు గానీ కొద్దిసేపు తర్వాత తీసుకురా. ఇదే ఆహారాన్ని తర్వాత తీసుకురా తింటాననంట" అని చెప్తాడన్నట్టు. ఇగ ఈమె తీసుకెళ్ళి ఆ గేషి దగ్గరికెళ్ళి, ఆ పండితుని దగ్గరికెళ్ళి ఆయనకు తెలిసిపోయింది మనం విషం ఇస్తున్నట్టు అంటే, "నువ్వు పిచ్చిదానివి కాకపోతే ఏంది? తెలిసిపోతే తర్వాత రాపో అని ఎందుకంటాడు? తర్వాత ఇదే ఆహారాన్ని తీసుకురా ఎందుకు తింటా అంటాడు. తెలవలేదు ఏం తెలీదు. నువ్వు ఇది ఇస్తే నీకు మొత్తం నా ఆస్తి మొత్తం రాసిస్తా" అని చెప్పిన తర్వాత మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ తర్వాతొస్తాడు. తర్వాత తీసుకొనొస్తది మళ్ళీ ఆహారం. తర్వాత తీసుకొనొచ్చిన తర్వాత నేను ఇది తింటున్నా. ఓకే. నీకు ఆస్తులు, అంతస్తులు ఏమి ఇవ్వడు. నన్ను చంపుదామని ఆయనకుంది. నీకు ఆస్తులొస్తాయని ఏమాత్రం ఆశపడకు. నువ్వు ధ్యానం నేర్చుకొని జ్ఞానం పొందన్న తర్వాత ఆమె చాలా ఏడుస్తది. గురువుగారు నేను తప్పు పని చేసినా అని చెప్పి చాలా ఏడుస్తది. లేదమ్మా, నా పనయిపోయింది భూమి మీదకొచ్చిన తర్వాత. ఈ శరీరాన్ని విడిచిపెట్టే టైం అంది. అది ఈ ఆహారం లోపలొచ్చింది. అందుకే అని చెప్పి నేను నేను నా యొక్క ధర్మాన్ని నేను విస్మరించను. ఏదైతే నేను నా చేతుల్లో తీసుకున్నానో వేరే వాళ్ళు ఏందంటే బుద్ధులో ధర్మంలో ఏముంటుందంటే ఎవరైనా ఇస్తే వీళ్ళు తీసుకుంటారన్నట్టు. అదేదైనా గాని తింటారు. వాళ్ళ యొక్క బుద్ధ ధర్మం అది. సో, ఇంకా నో అని చెప్పడానికి లేదు అని చెప్పి ఇక తింటాడన్నట్టు. తిన్న తర్వాత ఇగ మెల్లిమెల్లిగా శరీరం క్షీణిస్తది. ఇంక అందరికి చెప్తాడన్నట్టు. సో, మీ అందరికి నేను సందేశం అందిస్తా నా చివరి రోజుల్లో. నా చివరి ఇంకా టైం దగ్గర పడ్డదని అక్కడ ఒక శిష్యుడుంటున్నాడు. ఆ ప్రియ శిష్యునికి కబురు పెట్టండి అన్న తర్వాత అతను కబురు పెడతారన్నట్టు. ఈ కబురు పెట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. చాలా అద్భుతమైన సందేశం మాస్టర్స్ ఇది. ఎందుకంటే
మనం చిన్న చిన్న వాటి కోసం అంటే ఇప్పుడు ఒక ఆహారం వండుకొని తింటే ఒక పూట కడుపు నిండుతది. నెక్స్ట్ రోజు అరిగిపోతది. తర్వాత తరిగిపోతది. కాకపోతే ఈ జ్ఞానం అనేది మన యొక్క మస్తిష్కంలో నింపుకున్నప్పుడు జన్మల, జన్మల, జన్మల ఈ జ్ఞానం ఉపయోగపడతది. సో, మనం ఆ ఒక ఆహారం కోసమే గంటల, గంటలు ఎన్నో రకాల కూరగాయలు రకరకాలన్నీ తయారు చేసుకొని మంచిగా అద్భుతంగా కూర్చొని తింటాం. దానికంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత జ్ఞానము చాలా అద్భుతంగా మనం నింపుకుందాం. మిలారెప్ప ఏం చెప్తున్నాడు మనందరికి అని చెప్పి. సో, ఇంకా తెలుసు ఇంకా మిలారెప్పకి చివరి రోజులొచ్చినియి. సో, చివరి రోజులొచ్చినాయి. నేనింకా విడిచిపెడుతున్న శరీరం అని తెలుసు. సో, ఆ టైంలో ఇంకా అందరిని కూర్చొనబెట్టి జ్ఞానాన్ని అందిస్తా ఉంటాడన్నట్టు. జ్ఞానంలో మిలారెప్ప ఏం చెప్తూ ఉంటాడంటే, "అందరూ జాగ్రత్తగా వినండి. ఇదే నా చివరి సందేశం. నేను శరీరాన్ని విడిచిపెట్టబోతున్నా. అందరూ చాలా జాగ్రత్తగా వినండి" అని వాళ్ళకక్కడ సందేశం ఇస్తాడన్నట్టు. నేను అప్పుడు అతనొక కమలం రూపంలో మారిపోతాడన్నట్టు. 8 రేకుల పద్మంగా మారిపోతాడు. ఏంటి గురువుగారు ఉన్నట్టుండి పద్మంలాగా మారిపోతున్నారు. అందరూ ఆశ్చర్యపోతారు నోరు తెరుచుకొని. అప్పుడు చెప్తాడన్నట్టు. నేను ఎన్నో రూపాలుగా ఉండగలుగుతాను. నేను అన్ని రూపాలుగా మార్చుకోగలుగుతాను. భూమి, నీరు, ఆకాశం, నిప్పు వీటన్నింటి గురించి నేను తెలుసుకున్నాను. వాటిలో నేనున్నాను. వాటిలాగా నేను కాగలుగుతాను. ప్రియ శిష్యుల్లారా దయచేసి ధ్యానం చేయండి. మీరు కూడా ఈ స్థితి అంతర్ముఖం గురించి తెలుసుకోండి. ముఖం ద్వారా మీ యొక్క ధ్యాన సాధన ద్వారా మీ యొక్క ధ్యాన స్థితిని, మీ యొక్క నిర్వాణంని పొందండి. మీరు ధ్యానం మీద నమ్మకం ఉంచండి. మీరు కూడా జ్ఞానోదయం పొందుతారు. నేను ఏ విధమైతే జ్ఞానోదయం పొందినో మీరందరూ పొందడానికి అర్హులే. మీరు కూడా ఆ జ్ఞానాన్ని పొందండి అని చెప్పి చెప్తా ఉంటాడన్నట్టు. చెప్పి ఇంకా చివరికి నేను నా చివరి క్షణాల్లో నన్నెవ్వరు ముట్టుకోవద్దు నేను చనిపోయిన తర్వాత. నన్నెవ్వరు ముట్టొద్దు. నా యొక్క ప్రియ శిష్యుడొచ్చి నా చేతిలో ఉన్న ఆ కట్టె ఉంటుంది. ఆ కట్టె వస్త్రాన్ని తీసుకుంటాడు అని చెప్తాడన్నట్టు. తీసుకొని ఇంకా చివరి క్షణాల్లో గురువుగారు కళ్ళు మూస్తారు. మిలారెప్ప గారు తుది శ్వాస విడిచిన తర్వాత అక్కడ మొదలైతదిగ మళ్ళా ప్రజలది. ఈ ప్రజలది ఇదే ఒక లొల్లుంటదిగ. మా గురువుగారంటే మా గురువుగారు. మా ఊర్లో ఖననం జేయాలంటే మా ఊర్లో ఖననం. ఇద్దరు ఊర్ల మధ్యల గొడవైతది. ఇద్దరు ఊర్ల మధ్యల గొడవైన తర్వాత ఏం జేయాలో అర్థం గాక ఒక దేవత ప్రత్యక్షమవుతదట అక్కడ. ఆ దేవత ప్రత్యక్షమై మీరు మిలారెప్పని అడగండి అన్న తర్వాత వీళ్ళు మిలారెప్పని అడిగిన తర్వాత మిలారెప్ప గారు ఎంత గొప్ప గురువుగారు చూడండి. వాళ్ళకు వాళ్ళ శరీరం 2 విభాగాలుగా విడిపోతాయట. ఒకే శరీరం 2 రకాలుగా మారిపోతాయట. సో, ఇంకా ఈ శరీరాన్ని తీసుకపోయి ఒకరు ఖననం అక్కడ వాళ్ళు అది చేసుకుంటారు వాళ్ళ ఊర్లో. ఇంకో శరీరాన్ని ఇంకా ఈ ప్రియ శిష్యుని కోసం చూస్తారన్నట్టు. చూస్తుంటే కొన్ని రోజులకు ఆ గురువుగారి శరీరం చిన్నగయిపోతదట. రోజు రోజుకి చిన్నగయిపోతదట. చిన్నగయిపోతా ఉంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రియ శిష్యుడు వస్తాడో రాలేదో ఇంకా రావట్లేదు అని జెప్పి ఈ శరీరాన్ని ఇంకా ఖననం చేద్దామని జెప్పి తీసుకెళ్ళి ఆ చితి మంటల మీద అంటే ఆ కట్టెల మీద పెడతారంట. పెట్టిన తర్వాత అక్కడ ఆయనకు కలొస్తది ఆ ప్రియ శిష్యునికి. "నాయనా శిష్యా నేను చాలా రోజుల నుంచి నీకు మెసేజ్ ఇస్తున్నా. నువ్వు దాన్ని గమనించట్లేదు. నేను చివరి రోజుల్లో ఉన్నా. నా దగ్గరికి రా" అని జెప్పి ఆ కలలో వచ్చిన తర్వాత వెంటనే ఆయన మెలుకొని గురువుగారు శరీరాన్ని విడిచిపెడుతున్నారని ఇంకా పరిగెత్తుకుంటా ఈయన దగ్గరికొస్తాడట. ఈయన దగ్గరికొచ్చిన తర్వాత వీళ్ళు గుర్తుపట్టరట ఆ శిష్యుని. లేదు నిన్ను అలో ఎయ్యం ఇక్కడ ఇగ లాస్ట్ అయిపోయిందన్న తర్వాత అప్పుడు శి గురువుగారు స్వయంగా ఆ చితిలో నుంచి ఒక శరీరంగా మారి ఆహ్, 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 బయటకొచ్చి శరీరంగా మారి అతను నా శిష్యుడే అని జెప్పి, ఇదంతా జ్ఞానాన్ని ఇంతకుముందు ఏదైతే అంత జ్ఞానాన్ని జెప్పినో, ఆ జ్ఞానాన్నంతా బోధిస్తాడన్నట్టు. బోధించి ఇప్పుడు నేను శరీరాన్ని విడిచిపెడుతున్నా గదా! దీన్ని అక్కడ పేపర్ ఉంటది. ఆ పేపర్‌లో మీరు చదవండి అన్న తర్వాత, ఇంకా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ పేపర్‌లో రాసుంటదన్నట్టు. అక్కడ పక్కన ఒక కట్టె కాదు, ఒక వస్త్రము, చక్కెర, ఒక కత్తి ఉంటుందట. పేపర్‌లో రాసుంటుందట. ఈ యొక్క చక్కరని అందరికి పంచండి. ఎన్నో సంవత్సరాలు నేను ధ్యాన సాధన జేసి, జ్ఞానాన్ని ఒక శక్తిలాగా జేసి, ఒక చక్కరలో బెడుతున్నా. దీన్ని అందరికి ప్రజలందరికి పంచండి అన్న తర్వాత వీళ్ళేం జేస్తారంటే ఇంకా దాన్ని ముక్కలు ముక్కలు కట్ జేసి అందరికి పంచుతా ఉంటారంట. ఎంత పంచినా గాని ఆ చక్కెర కరగదట. ఆ కత్తితోని కోస్తా ఉంటారట. కొంతమంది తింటా ఉంటారట. కొంతమంది తాయెత్తులాగా కట్టుకుంటారంట. కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారంట. ఎంత కట్ జేసినా గాని అది పెరుగుతూనే ఉంటుందట. సో, ఇది ఒక మహానుభావుడి మిలారెప్ప గారి స్టోరీ. చూడండి ఒక మనిషి ఏదైనా సాధించగలడు అనడానికి ఒక ఉదాహరణ మిలారెప్ప. ఒక ధనవంతుడుగా ఉండి పేదరికంలో, కటిక దరిద్రంలో ఎన్నో వనవాసాలు అనుభవించి, ఒక హంతకుడుగా మారి మిలారెప్ప స్టోరీ నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకోవచ్చంటే, ఓర్పు, సహనం, పట్టుదల. ఎంత ఓర్పు చెప్పండి.
మన ఇంట్లో వాళ్ళు ఒక మాట అంటేనే మస్తు కోపమొస్తది. మన తప్పున్నా, తప్పు లేకపోయినా మస్తు కోపమొస్తది. అటువంటిది ఒక గురువు దగ్గర జ్ఞానం జెప్పుకోవాలని ఎంత ఓర్పు, సహనం, ఆ పట్టుదల ఎన్ని సార్లు కొట్టినా, రక్తం వచ్చినా, బయట తన్నినా, అవమానానికి గురి చేసినా ఒక్కటే పట్టుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బుద్ధత్వం పొందాలి. దానికోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు తప్ప, పట్టుకున్న లక్ష్యాన్ని విడవలేదు మన మిలారెప్ప. సో, అంత ఓర్పు, సహనం, పట్టుదల. అదే విధంగా సమయం, ఆహారం కోసం ఎన్నో సార్లు ఆహారాన్ని కోసం ఎటెటో వెళ్ళకుండా ఆకులు తిని సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. ధ్యాన సాధన కోసం. అదే విధంగా సిద్ధులొస్తా ఉంటే సిద్ధుల కోసము పరిగెత్తకుండా, గొప్పలు చెప్పుకోకుండా, ప్రదర్శించకుండా కేవలం బుద్ధి గురించే చెప్పిండు. సో, ఆ బుద్ధత్వం గురించి చెప్పిండు. ఇంకొకటి ఆహారపు అలవాట్లో గూడా అక్కడ ఇంకొక విషయం ఈడ చెప్పడం మర్చిపోయాను. అక్కడ ఆహారం తను సాధన చేస్తున్న టైంలో వాళ్ళ చెల్లి ఆహారం తీసుకొనొస్తది. అరే! మా అన్నకు మస్తు సాధన చేస్తుండు గదా! అని జెప్పి మంచిగా ఆహారం తీసుకొనొస్తే, ఆహారం తిన్న తర్వాత ఈయనకు ధ్యాన సాధన కుదరదిగ. అస్సలు కుదరదు. కుదరన తర్వాత తన గురువుగారు చెప్తా అన్నట్టు. "నీకు చివరి రోజుల్లో ఇంకా ఆపద తప్పదనుకునే టైంలో ఈ చిట్టి ఓపెన్ చెయ్యి" అని జెప్పి తన గురువుగారు ఒక చిట్టి ఇస్తారు అప్పటికే. సరే గురువుగారు మార్ఫా గారు ఒక చిట్టి ఇచ్చారు కదా! అని చిట్టి ఓపెన్ చేసి చూస్తే, ఆహారం అనేది శాకాహారం మాత్రమే తీసుకోవాలి. శుద్ధ సాత్విక ఆహారమే తీసుకోవాలి. ధ్యాన సాధన చేస్తున్న వాళ్ళు ఏ ఆహారం పడితే ఆ ఆహారం తీసుకుంటే ధ్యాన సాధనకు పనికిరాక లోపటున్న సూక్ష్మ నాడలన్నీ మూసుకుపోయి జ్ఞానోదయం పొందడానికి అడ్డుకట్టలాగా నిలుస్తాయి అని ఉంది. అబ్బా! అర్థం చేసుకుంటాడిగ. రియలైజ్ అవుతాడు. ఇది సరియైన ఆహారం తీసుకోవాలి అని చెప్పి అక్కడ రియలైజ్ అవుతాడు. సో, క్షమాగుణం. చూడండి వాళ్ళ చిన్నమ్మని క్షమించిండు. విషం ఇచ్చిన ఆ యొక్క ముసలావిడని క్షమించిండు. ఎన్నో రకాలుగా ఎంతో మందిని క్షమించుకుంటూ వచ్చిండు. ఎంత క్షమాగుణం. లాస్ట్‌కు చివరి రోజులల్లా ఆస్తి మొత్తం తనకు చాలా భూములుంటాయి గదా! ఆ భూములు మొత్తం వాళ్ళ చిన్నమ్మ వాళ్ళు ఇచ్చేస్తారు ఇతనికి. ఇచ్చేసిన తర్వాత అందరికి పంచేసేయండి. నాకేం అవసరం లేదు. ఇదంతా కరిగిపోయేదే. నా లోపటనే ఉంది ఆస్తి. ఇదంతా గాదని జెప్పి తన కింద ఉన్న ఆ ఆస్తులన్నీ అందరికి పంచమంటాడట శరీరం విడిచిపెట్టిన తర్వాత. చూడండి ఎంత క్షమాగుణం, ఎంత కంపాషన్. అదే విధంగా ఒక కష్టం, జబ్బు వచ్చినప్పుడు ఎట్లా మెట్లలాగా మలుచుకున్నాడు. కష్టమొచ్చిందని, జబ్బు వచ్చిందని, నొప్పొస్తుందని అస్సలు తగ్గలేదు. దాన్నన్నిటిని అవకాశాలుగా మలుచుకోండి అని జెప్తున్నాడు. ఇక్కడ మనం మిలారెప్ప గూడా అదే జెప్తున్నాడు. మీకొచ్చిన రోగాన్ని అవకాశంగా మలుచుకోండి, అవమానాన్ని అవకాశంగా మలుచుకోండి, కష్టాన్ని, సమస్యలను ప్రతిదాన్ని అవకాశాలుగా మలుచుకోండి. మనం ఇంతకు ముందు గూడా నిన్న గూడా లాస్ట్ టైమ్ గూడా మనం ఆ స్టోరీ జెప్పుకున్నాం. అందులో గూడా అదే జెప్తున్నారు గదా! సో, యువర్ సోల్స్ జర్నీలో ప్రతి ఒక్కటి మంచిగా వస్తుందని జెప్పి. మీరు అనేక జన్మల్లో జన్మించి జ్ఞానోదయం పొందాలన్న ఒక ఆలోచన తీసేయండి. మీరు ఈ జన్మల్ని కావాలంటే మీరు పొందగలుగుతారు అనే ఒక సందేశం మనకు మిలారెప్ప గారి నుంచి వస్తుంది. అట్లా నిరూపించిండు గూడా మిలారెప్ప గారు. సో, అట్లా ధ్యాన సాధన చేసి, ఎంతో మందికి సత్య బోధన చేసి, ఇప్పుడు 3000 సంవత్సరాల తర్వాత ఒక యోగి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, అతను పంచాడు, సాధించాడు, బుద్ధత్వాన్ని పొందాడు. మనలోనే ఉన్నాడు. ఇప్పుడు మన చుట్టుపక్కలనే ఉన్నాడు. ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటాడు మిలారెప్ప. సో, అంత అద్భుతమైన ఒక యోగి గురించి చెప్పడం నా యొక్క అదృష్టం ఈరోజు. సో, మాస్టర్స్ మనందరం గూడా ఏ మహానుభావులైనా గాని చెప్పేది ఒక్కటే. ఏది శాశ్వతం గాదు. ఉన్నది ఏదో ఒక రోజు పోతుంది. కష్టం పోతుంది, రోగం పోతుంది, డబ్బు పోతుంది, అవకాశాలు అన్నీ పోతా ఉంటాయి. బట్ పోంది ఒక్కటే. లోపట ఉన్న ఒక చైతన్యాన్ని పట్టుకుంటే అక్కడే ఆనందం ఉంది. అక్కడే ప్రేమ ఉంది. అక్కడే బ్లిస్ ఉంది. అక్కడే శాంతి ఉంది. అక్కడే నిర్వాణం, బుద్ధత్వం, మోక్షం అన్నీ అక్కడే ఉన్నాయి. దాన్ని పట్టుకున్నప్పుడు మిగతాయి అన్నీ వచ్చేస్తాయి. రాకపోయినా పెద్ద ఒరిగేదేం లేదు. మిగతాయి అన్ని పట్టుకున్నాయి. అదే జీవితం అనుకుంటే ఇది దక్కదు. జన్మలు, జన్మలు, జన్మలు తప్పదు. సో, మన జీవితంలో మిలారెప్పలాగా ఎన్నో కష్టాలొస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? దేవుడు టక్కన బుద్ధత్వం ఇవ్వచ్చు కదా! ఈరోజు కూర్చొని. ఎట్లిస్తాడు? మన లోపట ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావాలు, ఎన్నో ప్రతికూల భావాలున్నప్పుడు ఎలా తీసుకుంటాం? మన ప్లేట్ మంచిగున్నప్పుడే కదా మనం తినగలుగుతాం. మన ప్లేటే గలీజుగున్నప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అంత అద్భుతమైన జ్ఞానాన్ని? రిసీవ్ చేసుకోలేం కదా! సో, మనం ఈరోజు ఈ పరిస్థితులు ఉంది అంటే ఇంక మనం కడుక్కోవాలన్నట్టు. ఇంకా మన లోపటికెళ్ళి మనల్ని మనం బాగా క్లీన్ చేసుకున్నప్పుడు ఏదో ఒక రోజు మనం గూడా ఆ బుద్ధత్వ స్థితిని మనం పొందుతా ఉంటాం. సో, ఇటువంటి జ్ఞానం, ఇటువంటి మహానుభావుల స్టోరీ మనకెంతో స్ఫూర్తిదాయకం. వాళ్ళని జూసి ఎన్నో విషయాలు మనం నేర్చుకొని, వాళ్ళన్నీ చెప్పి అన్నీ బాగా పాటిస్తూ, మనం చేస్తూ ఉంటే మనం గూడా మిలారప్ప గారిలాగా అద్భుతంగా బుద్ధత్వ స్థితిని పొందడానికి అర్హులమే. అందుకే ఇప్పుడిక్కడ నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, సాధన చేస్తున్నాం, శాకాహార మార్గంలో ఉన్నాం. అందరికీ చెప్తున్నాం.
సో థ్యాంక్ యూ మాస్టర్స్. చూడని వాళ్ళు ఉంటే కూడా హ్మ్, మనం లాస్ట్ 2 వీడియోస్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. సో అవి చూడండి. యువర్ సోల్స్ ప్లాన్ అని. మన ప్లాన్‌ను, మన జీవితాన్ని మనం ఎట్లా సృష్టించుకుంటాం? ఎందుకు సృష్టించుకుంటాం? సృష్టించుకోవడం వల్ల దాని పరిణామాలు ఎట్లుంటాయి? పరిణామాల వల్ల మనం ఎట్లా ఆధ్యాత్మికంగా ఎదుగుతాం? చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చేయడం జరిగింది. సో ఆ వీడియో, అదే విధంగా 44 సోల్ క్వాలిటీస్ వీడియో కూడా చాలా ఉపయోగపడుతది మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు. సో అది మీరు చూసే అవకాశం ఉంటే చూడండి. థాంక్ యూ మాస్టర్స్.